నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న బుధవారం రోజున ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. అయితే ఆ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముభావంగా ఉన్నారని తెలుస్తుంది. కొందరు మంత్రులు మాట్లాడబోతుంటే నేను ఇక్కడ మాట్లాడలేను, ఏదైనా మాట్లాడాలంటే ఇంటికి వచ్చి మాట్లాడాలని అన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకు అక్కడ ఏం జరిగింది? అయితే కొంతమంది మంత్రుల ముందు మాట్లాడను, నేను వాళ్ళు కోవట్లు వేరే పార్టీకి చెందిన కోవట్ల ముందు మాట్లాడనని కూడా అన్నట్టు తెలుస్తుంది. ఇంతకు అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి, ఎందుకు అలా తను అనాల్సి వచ్చింది, ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముభావంగా ఉన్నారు అండ్ చాలా తక్కువ సమయంలోనే ఆ మీటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇంకా కొంతమంది మంత్రులు రాజకీయంగా మాట్లాడబోతుంటే ఇక్కడ మాట్లాడలేను నేను అని చెప్పేసి అనడం జరిగింది. అండ్ కొంతమంది మంత్రుల ముందు నేను మాట్లాడాను, వాళ్ళు కోవట్టుల కింద ఉన్నారు వేరే పార్టీకి అని చెప్పేసి అనడం జరిగిందని తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగి ఉంటుంది సార్ అక్కడ? అదేంటి ఏదో పాట, గ్రీకు వీరుడు రాకుమారుడు లాగా లీకు వీరులు సార్. అంటే లీకు వీరులు క్యాబినెట్లోనే ఉన్నారు, మంత్రులే కొంతమంది లీకులు చేస్తున్నారు. ఆయన అందుకే ఇంటికి వచ్చి మాట్లాడండి, ఇక్కడేమీ మాట్లాడొద్దు అని చెప్పి అసలు ఉన్నది కూడా ముభావంగా ఉన్నాడు. గంటలో ఆ ల్యాండ్స్ అలాట్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఒక 21,000 కోట్ల విలువైన భూములేయో కొన్ని 3-4 కంపెనీలకు ఇచ్చేసుకున్నట్టున్నాడు. ఆయన బినామీ కంపెనీలేయో క్యాబినెట్ ఏదో మమ అనిపించేసి రేపు అసెంబ్లీ సెషన్స్కి సన్నద్ధమవుతున్నామని చెప్పమని ఈయన వెళ్ళిపోయినట్టున్నాడు. బొత్స సత్యనారాయణ ఎవరో ఇంటికి రమ్మని చెప్పినట్టున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, నిన్న పాల్గొన్నారు. వాళ్ళ ముగ్గురికి చీటీ జరిగింది, సీట్లు లేవు వాళ్ళకేంటి మొండి చేయి చూపించాడు. ఎవరు? గుడివాడ అమర్నాథ్, ఆ తర్వాత గుమ్మనూరు జయరాం, ఇట్లా ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు లీకు వీరులు? ఏది? ఇప్పుడు గుమ్మనూరు జయరాంని అడిగారు, ఏంటి 4 రోజుల నుంచి అసలు పత్తా లేవు, అసలు ఎక్కడున్నావు, ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి అని అడిగారు. ఆయనకి కూడా సీట్ లేదు, ఆయన ఎంపీగా వేయమన్నాడు. ఆయన ఎంపీగా వేయటానికి సిద్ధంగా లేడు. అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? తన క్యాబినెట్ సహచరులకి అండర్ గ్రౌండ్ వెళ్ళాను. దేనికోసం అండర్ గ్రౌండ్ వెళ్ళారు? అండర్ గ్రౌండ్ ఎవరు వెళ్తారు? తప్పు చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు మన మావోయిస్టులు, నక్సలైట్లు, వీళ్ళు పోలీసులు వెంటబడుతుంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఇక్కడ కొంతమందికి ఈయన అందుబాటులో ఉండటం కోసం వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆయన మామూలుగా అసెంబ్లీ సీటు ఆయనకి లేదు, ఆయన్ని కర్నూలు ఎంపీగా వేయమన్నారు. ఆయన పేరు అసలు వీళ్ళు ఏం నామ్స్ తీసుకున్నారో అర్థం కావట్లా. ఈ సీట్ల మార్పులు చేర్పులకి మీకు మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పారు. ఓకే, మంచిదే. ఏది? ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి సీట్ ఇవ్వాలంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మళ్ళీ నువ్వు ఎంపీగా అయ్యి అంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలే అంటే ఒక నిమిషం ఒకలాగా ఉంటే ఇంకొక నిమిషం ఇంకొకలాగా ఉంది అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాడని పార్లమెంట్లో మరి వ్యతిరేకత ఉండదా? అక్కడ కూడా ఉంటుంది కదా సార్. వాళ్ళే వేయాలిగా ఓట్లు. ఈ అసెంబ్లీలో ప్రజలే పార్లమెంట్కి కూడా ఓటు వేయాలి. ఇక్కడ వ్యతిరేకత ఉన్నాడికి పార్లమెంట్ టికెట్ ఎట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది లాజిక్. మరి ఆ లాజిక్ జగన్మోహన్ రెడ్డి ఎలా మిస్ అయ్యాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏది? ఇప్పుడు జయరాం అడిగేది అదే. ఇప్పుడు ఆలూరులో నా మీద వ్యతిరేకత ఉందన్నారు, మరి నేను కర్నూలు ఎంపీగా నన్ను వేయమంటాం ఏంటి? ఇప్పుడు ఆదిమూలం కూడా అదే అన్నాడు కదా, ఆయన సత్యవేడు ఎమ్మెల్యే. ఆయన ఏం చేశాడు, వీళ్ళతో పెట్టుకుంటే కుదరదని చెప్పి లోకేష్ బాబుని కలిసినట్టున్నాడు, ఇది తెలుగుదేశంకి మద్దతు ప్రకటించేసినట్టున్నాడు. వీళ్ళంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, వీళ్ళు వీకర్ సెక్షన్స్ అన్నమాట. వీకర్ సెక్షన్స్ని ఎందుకు ఇంత బలి చేస్తున్నారు? ఇప్పుడు ఆదిమూలం ఉన్నాడు, సత్యవేడులో ఆయన మీద వ్యతిరేకత ఉన్నప్పుడు, సత్యవేడులో ఆయన గెలవనప్పుడు, మీరు ఆయనకి సీట్ ఇవ్వనప్పుడు ఆయనకి మరి పార్లమెంట్ ఎలా ఇస్తారు? తిరుపతి పార్లమెంటుకు పోటీ చేయమంటే ఈ వ్యతిరేకత పార్లమెంటు మీద పడదా? జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా? ఇవి ఇవాళ ఆ సీటు కోల్పోయిన క్యాండిడేట్లు అడిగే ప్రశ్నలు కాదు, వైసీపీ శ్రేణులు అడిగే ప్రశ్న, సీట్లు కోల్పోయిన వాళ్ళ అభిమానులు అడిగే ప్రశ్న, రాష్ట్ర ప్రజలు అడిగే ప్రశ్న అన్నమాట. ఇప్పుడు
5 లిస్టులు వచ్చినాయి అమ్మా ఇప్పటి వరకు. నిన్న కూడా 5వ లిస్ట్ ఏం చేశాడు, ఇవ్వాల్సిన లిస్ట్ ఇవ్వకుండా వీటిని అటు ఇటు మార్చేసి ఏదో మమ అనిపించి ఒక లిస్ట్ వదిలినట్టుగా ఇచ్చారు. ఈ 5 లిస్టులలో కూడా దగ్గర నీకు ఒక 60 మంది ఎమ్మెల్యేలను మార్చారు, ఒక 13-14 మంది ఎంపీలను మార్చేశారు. వీళ్ళల్లో మొండి చెయ్యి దగ్గర నీకు ఒక 30 మందికి చూపించారు. ఈ 30 మందిలో కూడా సొంత సామాజిక వర్గం వాళ్ళు 3-4. 30 మందిలో కూడా 27 మంది ఎవరు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ అన్నమాట. వాళ్ళంతా తిరుగుబాటు. ఎవరు, ఎలీజా, ఆర్దర్, జొన్నలగడ్డ పద్మావతి, ఆ కర్నూలు బీసీ ఎంపీ ఉన్నాడు సంజీవ్ కుమార్, ఆయన స్టేట్మెంట్ నువ్వు చూసావు కదా. గత 4.5 ఏళ్లలో మా సీఎం గారు నాకు 2 సార్లు కూడా అపాయింట్మెంట్. ఒక ఎంపీ, బీసీ ఎంపీ, డాక్టర్ ఆయనే అంత ఆవేదన చెందాడంటే ఇంకా మరి ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులో ఉన్నట్టు? అంటే ఇప్పుడు తాడపల్లి ప్యాలెస్లో ఉండి బటన్ నొక్కడానికి అంటే ప్రజలకి పథకాల ద్వారా అందుబాటులో ఉన్నారు. అది ఎట్లా? నువ్వు వాళ్ళ చెల్లె అడుగుతుంది కదా. మా నాన్న రాజశేఖర్ రెడ్డి రోజుకి 30-40 మంది ఎమ్మెల్యేలను కలిసేవాడు సమతా బ్లాక్లో. మంత్రులు 10-15 మంది మంత్రులు రోజు మా నాన్న వచ్చి కలిసి మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, వెల్ఫేర్ స్కీమ్స్, ఎక్కడ ఏం చేయాలి, రైతులకు ఏమి ఇవ్వాలి, ఇలాంటి డిస్కషన్స్ కదా రాజశేఖర రెడ్డి హయాంలో. మరి మా అన్నయ్య అసలు బయటకు వస్తున్నాడా ప్యాలెస్ నుంచి అని చెల్లె అడుగుతోంది. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అంటే తన దగ్గర ఉన్న వాళ్ళ కొంతమందికి మాత్రమే తనని కలిసే అవకాశం కల్పించుకొని తను ప్రజల మధ్యలో లేకుండా తనకు తాను ఒక సర్కిల్ గీసుకొని అందులోనే ఉండి స్పైడర్ వెబ్ అంటే సాలెగూడ. రైట్ అలానే ఉన్నారు కదా. అది కాదు కదా. నీకు హ్యూమన్ టచ్ కోల్పోయిన కేసీఆర్ పరిస్థితి ఏమైందో మనం చూసాం. కేసీఆర్ కన్నా గొప్పోడు కాదు కదా, కేసీఆర్ కన్నా పోరాట యోధుడు కాదు కదా. తెలంగాణ రాష్ట్రం తెచ్చినాడు కేసీఆర్, పులినోట్తో తలబెట్టి తెచ్చా అంటాడు. అలాంటి కేసీఆర్నే ఓడించారు తెలంగాణ ప్రజలు. కారణం ఒకటి, ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజల మధ్యలో తిరగలేరు, ఫామ్ హౌస్లోనే ఉన్నారు. అతను ప్రగతి భవన ఏంటి దాంట్లో నుంచి బయటికి రాకపోవటం, వీళ్ళు వెళ్ళటం. జనరల్గా రాజశేఖర్ రెడ్డి ప్రతిరోజు కొన్ని 100 మందిని కలుస్తాడు. చంద్రబాబు ప్రతిరోజు కొన్ని 100 మందిని కలుస్తారు. వాళ్ళంతా ఫోటోలు దిగుతారు. ఏది వాళ్ళకి ఏదో ఉంటుందో సమస్య, కొంచెం ఏదైనా రేషన్ కార్డు ఇవ్వండి, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే ఇల్లు ఇవ్వండి, ఇట్లా పేదలే కదా వచ్చిన వాళ్ళు. అభిమానులు రాజశేఖర రెడ్డితో చంద్రబాబుతో ఫోటో దిగి వాళ్ళ ఊర్లో చూపించుకుంటారు. అదొక గొప్ప. మేము ఈరోజు మా సీఎంని కలిసాము అని చెప్పేసి హ్యూమన్ టచ్ అది కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అప్పుడు పాదయాత్ర చేసి అందరితో ఫోటోలు దిగావు కదా, అందరి మధ్యలో ఉన్నాడు, ముద్దులు గుద్దులు అన్నీ పెట్టాడు. మీ అబ్బాయిని అని చెప్పాడు, రాజన్ తీసుకొస్తా అని చెప్పాడు, గడ్డాలు పట్టుకున్నాడు, బుగ్గలు పట్టుకున్నాడు, తలలు నిమిరాడు. అలాంటి హ్యూమన్ టచ్ ఇప్పుడు ఎందుకని కోల్పోయాడని మనం అడగటం కాదు, చెల్లి నిలదీస్తోంది. అసలు ఇతను మా అన్నయ్య కాదంది. ఏంటి ఇప్పుడున్న ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన అసలు మా జగనన్నే కాదు, ముఖ్యమంత్రి అయినాక మారిపోయాడు అని ఎవరు చెప్తున్నారు? చెల్లి షర్మిల చెప్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్ని తిడితే తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారు, చంద్రబాబు అభిమానులు నమ్ముతారు, కార్యకర్తలు నమ్ముతారు, మిగతా వాళ్ళు ఆలోచిస్తారు. ఏమో ఆయనంటే కక్ష కాబట్టి ఏం చెప్తున్నాడని ఆలోచిస్తారు, నమ్మరు. అట్లాగే పవన్ కళ్యాణ్ జగన్ను తిడితే పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్ముతారు, జనసేన కార్యకర్తలు నమ్ముతారు. కానీ న్యూట్రల్స్ ఆలోచిస్తారు, ఏదో కక్ష ఉంది అందుకని తిడుతున్నాడు అనుకుంటారు. కానీ ఇప్పుడు చెల్లి షర్మిల చెబితే అందరు నమ్ముతారు కదా. నీ సొంత చెల్లి నీ కోసం మరి నీకు 2012 బై ఎలక్షన్స్లో 15 సీట్లు గెలిపించింది. 2014లో నువ్వు 67 సీట్లు గెలిపిస్తే దాని వెనక షర్మిల పాదయాత్ర కష్టం ఉంది. మొన్న 151 సీట్లు వస్తే ఆమె బస్సు యాత్ర, తల్లి చెల్లి బస్సుల్లో తిరిగి 30 పబ్లిక్ మీటింగ్స్ మాట్లాడి మరి బై బై బాబు అని అంది ఆమె. షర్మిల మొన్న ఎలక్షన్లో బై బై బాబు అని ఒక స్లోగన్ ఇస్తేనే కదా అందరికీ అది నచ్చి నిజంగానే పాపం చంద్రబాబుకి బై బై చెప్పేశారు. అలాంటి షర్మిల ఇవాళ నీ నిరాదరణకు గురై, నీ అన్యాయానికి బలై
ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి నీ మీదే యుద్ధం ప్రకటించి నిన్ను దుమ్మెత్తి పోస్తోంది, తూర్పారా పడుతోంది. ప్రత్యేక హోదా ఏది జగనన్నా అని అడుగుతోంది. కేంద్రం నుంచి ఏం తెచ్చావని అడుగుతోంది. నీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతోంది. ప్రతి వైసీపీ ఎమ్మెల్యే స్కాములు రేపు బయట పెట్టేస్తుంది. రేపు సుడిగాలి ప్రచారానికి దిగుతోంది. రేపు హోదా కోసం దీక్ష ఢిల్లీలో చేస్తోందంట. అంటే షర్మిల భయం ఇతన్ని వెన్నాడుతోంది. అంటే ఇక్కడ ఈ ముగ్గురు ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు షర్మిలకి కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ తన లీకులు చేస్తారు, తను ఏదైతే మాట్లాడతారో అది లీక్ చేస్తారని చెప్పి భయపడి తన ఇంటికి రమ్మని చెప్పాడు సార్ జగన్ గారు. ఇంకా షర్మిల కాదు, వాళ్ళు లోకేష్ కోవర్ట్లని తేల్చేశారు. ఎందుకంటే ఇప్పుడు వరుస పెట్టి వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు. రైట్. ఆదిమూలం వెళ్ళి కలిశాడు కదా లోకేష్తో, మద్దతు ప్రకటించాడు. ఆల్రెడీ కోటంరెడ్డి, చంద్రశేఖర్ వాళ్ళంతా కూడా, శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీళ్ళంతా తెలుగుదేశం వైపు వెళ్ళారు. మచిలీపట్నం బాలశౌరి వీళ్ళు జనసేన వైపు వెళ్ళారు, వంశీకృష్ణ యాదవ్. శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అంటే తన క్యాబినెట్లోనే కోవర్ట్లు ఉన్నారు. ముగ్గురు కోవర్టులు లీకు వీరులు. వీళ్ళు లోకేష్కి పంపిస్తున్నారు మెసేజ్లు అనే ఒక అనుమానం ఇతనికి వచ్చిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అనుమాన పిశాచం పట్టింది. అదొక పెనుభూతంగా మారింది. నీడని తానే నమ్ముకొని పరిస్థితుల్లో ఉన్నారు అనుకోవచ్చా సార్? అంతే కదా. ఇప్పుడు ఆయన ఏంటి, కుటుంబాన్ని నమ్మట్లా, సొంత చెల్లెళ్ళని నమ్మట్లా. ఇప్పుడు ఇవాళ నువ్వేమన్నావు, మంత్రులనే నమ్మట్లేదు. ఇంటికి వచ్చి మాట్లాడు, ఇక్కడ క్యాబినెట్లో మాట్లాడితే లీక్ అవుద్ది అంటున్నాడు. అంటే పార్టీని నమ్మకుండా, ఫ్యామిలీని నమ్మకుండా, నీకు క్యాబినెట్ని నమ్మకుండా ఇంకా ఈయన ఎవరిని నమ్ముతాడు? అంటే ఎంత అనుమాన పిశాచం పట్టిందో ఇక అర్థం చేసుకోండి. ఒక పెనుభూతంలాగా ఇతన్ని అనుమానాలు వెంటాడుతున్నప్పుడు ఇంక ఈయన పరిపాలన ఏం చేస్తాడు? పాలన గాలికి వదిలేశాడు, పోలవరాన్ని పడకేయించాడు, అమరావతిని చంపేశాడు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. వైఫల్యాల నుంచి తప్పించుకోలేక ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పరిగెత్తున్నాడు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.